స్వప్న సాదృశ్య రీతిగా రచింపబడిన యాత్రికుని ప్రయాణము మొదటి భాగము. ఈ లోకమను అరణ్యమందు నేను చూచుచుండగా నేను గుహయున్న ఒక చోట దిగి అక్కడ నిద్రించుటకు పండుకొని నిద్రించి ఒక కలగంటిని. నా కలలో చినిగిన బట్టలు ధరించి తన ఇంటికి విముఖుడయ్యున్న ఒక మనుష్యుడు ఒక చోట నిలిచి ఉండుట చూచితిని. అతని చేతిలో ఒక పుస్తకము, అతని వీపున ఒక భారము ఉండెను. అతడు ఆ పుస్తకం తెరిచి చదివెను. అతడు చదువుచున్నప్పుడు అతడు కన్నీరు విడుచుచు వణుకుచుండుట చూచితిని. అంతలో అతడు అది భరించలేక నేనేమి చేసేదనని ఏడ్చుచు బిగ్గరగా మొరపెట్టెను. ఆ స్థితిలో అతడు తన ఇంటికి వెళ్ళి తన భార్య పిల్లలు తాను చింతించుచుండుట చూడకూడదనుకొని చేతనైనంత మట్టుకు తనలో తాను దాన్ని దాచుకొనెను. అయినను అతనికి శ్రమ విస్తరించినందున బహుకాలము ఊరుకుండలేకపోయెను. కాబట్టి అతడు తన భార్యకు పిల్లలకు తన విచారం తెలియచేసి వారితో మాట్లాడ మొదలుపెట్టెను. ఎట్లనగా, ఓ నా ప్రియమైన భార్య, నేను కన్న నా పిల్లలారా, నన్ను అణిచివేయుచున్న చెడ్డ భారము వలన మీకు ప్రియుడనైన నేను చెడిపోయి ఉన్నాను. గుహ అనగా చెరసాల. జాన్ బన్యన్ బెడ్ఫోర్డ్ చెరసాలలో ఉన్నప్పుడు ఈ గ్రంథం రచించెను. భారము అనగా పాపజ్ఞప్తి. అందరూ పాపులైనప్పటికీ అది వారి చెడ్డ నేరమని వారికి తోచదు. పాపం వలన వచ్చు నాశనమును గూర్చి దేవుని వాక్యం వలన వారికి తెలియబడిన తరువాత అది వారి మనసులో సహించలేని భారముగా నుండును. అంతేకాదు, ఈ మన పట్టణము ఆకాశం నుండి దిగబోవు అగ్ని వలన నిశ్చయంగా కాల్చబడినని నేను వింటిని. ఈ భీకరమైన నాశనం నుండి మనం తప్పించుకొనుటకు రక్షణ మార్గం ఏదైనాను మనకు కనబడితేనే గాని రక్షించబడదుము. లేని ఎడల ఆ నాశనమందు నేను, నా భార్యవైన నీవు, నాకు ప్రియులై ఉన్న నా పిల్లలారా మీరును అలాగే నశించిపోదురు. కానీ అట్టి రక్షణ మార్గం ఇప్పటి వరకు నాకు కనబడలేదని చెప్పెను. అందుకు అతని బంధువులు మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఎందుకనగా అతడు తమతో చెప్పినది నిజమని వారు నమ్మలేదు గాని అతనికి ఏదో తలతిక్క పట్టినదనుకొనిరి. ప్రొద్దుగుంకెను గనుక నిద్ర వలన అతని తిక్కపోవునేమో అని తలంచి తడువు చేయక అతని పరుండబెట్టిరి. అయినను పగటి వలె రాత్రి కూడా అతడు బాధపడి నిద్రమాని నిట్టూర్పులను కన్నీరును విడుచుచు రాత్రి అంతయు గడిపెను. ప్రొద్దున వారు అతని యోగక్షేమం అడిగినప్పుడు అతడు ఆయాసమని చెప్పి తిరిగి వారితో అవిధేయంగా మాట్లాడ మొదలుపెట్టెను. వారికి అంతలో కాఠిన్యం పుట్టి కఠిన ప్రవర్తన వలన అతని కష్టం పోగొట్టవచ్చుననుకొని కొన్నిసార్లు అతన్ని అపహసించి, కొన్నిసార్లు అతన్ని గద్దించి, మరికొన్నిసార్లు అతన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసేవారు. మన పట్టణము అనగా ఈ పాపలోకము, పాపం వల్ల లోకము చెడిపోయెను. అందులో ఎవరునూ నిత్యానందం పొందలేరు. దేవుడు నియమించిన సదుపాయం వలన పాప పరిహారం పొందవచ్చును. లేని ఎడల నిత్య నాశనం తప్పించుకొనలేము. నిర్లక్ష్యం చేసేవారు ఒకడు తన పాపములను తెలుసుకొని రక్షణ మార్గమును మనఃపూర్వకంగా వెతుకుచుండినప్పుడు అట్టి తెలివిలేని వారు ఆశ్చర్యపడి వాడు దయ్యం పట్టిన వెర్రివాడు అనుకొని తమకు తోచిన ఉపాయముల చేత వాని మనస్సు త్రిప్పుటకు ప్రయత్నం చేతురు. అది వెర్రితనము. ప్రొద్దున సూర్యుడు ఉదయించుండగా తెల్లవారకుండా నిషేధించగలమా? నిషేధించితేనే గాని పాపి యొక్క చీకటి గల మనస్సులో ఉదయించు నీతి సూర్యుడు వెలుగు ప్రకాశించకుండా ఆటంకపరచలేరు. అందుచేత అతడు వారి మీద కనికరపడి వారి కొరకు దేవుని ప్రార్థించుటకును తన దౌర్భాగ్యమునకు దుఃఖించుటకును తన గదిలోనికి ఒంటరిగా వెళ్ళెడివాడు. మరియు అతడు కొన్నిసార్లు పొలములో ఒంటరిగా తిరుగుచు కొంతసేపు పుస్తక పఠనము, కొంతసేపు దేవునికి ప్రార్థించుచుండెడివాడు. ఆ విధముగా అతడు కొన్ని దినములు తన సమయం గడిపెను. ఒకనాడు అతడు బయట పొలంలో నడుచుచు తన వాడుక చొప్పున తన పుస్తకమును చదువుచు మిక్కిలి వ్యాకులు పడుచుండగా చూచితిని.
అతడు కొంచెం చదివి రక్షించబడుటకు నేనేమి చేయవలెను అనుచు మునుపటి వలె ఎలుగెత్తి ఏడ్చెను. మరియు అతడు పరిగెత్తవలెనని ఎన్నట్లు అటూ ఇటూ చూచుచుండెను. కాని ఎలాగున వెళ్ళవలనో అది అతనికి తెలియనందున అక్కడనే అతడు నిలిచియుండుట చూచితిని. అంతలో సువార్తికుడను ఒక మనుష్యుడు అతని యొద్దకు వచ్చుట చూచితిని. ఆయన అతని చూచి, నీవెందుకు ఏడ్చుచున్నావని అడిగెను. అందుకతడు, అయ్యా, నేను చావవలెననియు ఆ తరువాత న్యాయ విమర్శకు రావలెననియు తీర్పు అయినదని నా చేతిలో ఉన్న ఈ పుస్తకం వలన నాకు బోధపడినది. చచ్చుటకు నాకు మనస్సు లేదు, అటువలనే న్యాయ విమర్శకు నిలవలేనని ఉత్తరమిచ్చెను. సువార్తికుడు అనగా మంచి వర్తమానం చెప్పువాడు. ఆ మంచి వర్తమానం ఏదనగా, మనుష్యులు పాపులైనప్పటికీ దేవుడు ప్రేమస్వరూపుడు గనుక వారిని రక్షించుటకు తన ప్రియకుమారుని పంపెను. పాపుల నాశనము దేవునికి అసహ్యము గనుక ఆయన యొద్దకు మరులుడి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, మీరందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేదనని వారిని పిలుచుచున్నాడు. అదే మంచి వర్తమానము. అప్పుడు సువార్తికుడు, ఈ బ్రతుకులో విస్తారమైన చేటులున్నవి, చనిపోవుటకు నీకెందుచేత ఇష్టం లేదని అడిగెను. అందుకు ఆ మనుష్యుడు, నా వీపునున్న ఈ భారము సమాధి కంటే క్రిందికి నన్ను అణుచుననియు నేను అగ్నిగుండంలో పడుదుననియు తలంచి భయపడుచున్నాను గనుక చనిపోవుటకు నాకు ఇష్టం లేదు. అయ్యా, నేను ఖైదులోనికి వెళ్ళుటకు సిద్ధముగా ఉండకపోతే విమర్శకును ఆ తరువాత వధింపబడు స్థానంనకు వెళ్ళుటకు సిద్ధముగా ఉండును గదా. అట్టి తలంపులు పుట్టి ఏడ్చుచున్నానని ఉత్తరమిచ్చెను. అప్పుడు సువార్తికుడు, నీ స్థితి అట్టిదైతే నీవెందుకు ఊరక నిలిచి ఉన్నావని అడిగెను. అందుకతడు, నేనెక్కడికి వెళ్ళవలనో అది నాకు తెలియనందున నిలిచి ఉన్నానని చెప్పెను. అప్పుడు ఆయన ఒక తోలు చుట్టను అతనికిచ్చెను. దానిలో రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు పారిపోమ్మని వ్రాయబడి ఉండెను. అప్పుడు ఆ మనుష్యుడు దాన్ని చదివి అత్యాసక్తితో సువార్తికుని చూచి, నేనెక్కడికి పారిపోవలెను అని అడిగెను. అందుకు సువార్తికుడు బహు విశాలమైన మైదానమును తన వ్రేళ్లతో చూపి, అల్లదిగో ఆ దిడ్డి గుమ్మం చూచితివా అని పలికినప్పుడు ఆ మనుష్యుడు లేదని చెప్పెను. మనుష్యులు మేలుకొని తమ సహజ స్థితిని ఎరిగినప్పుడు వారు ప్రయాసపడి రక్షణ కావాలనని కోరుదురు. కానీ అది ఎలాగు దొరుకునో వారికి తెలియదు. రక్షణ మార్గం గూర్చి వారితో పలికినప్పటికీ అది వారికి కనబడదు. ఈ యాత్రికుడు గుమ్మం చూడలేకపోయెను. అప్పుడు సువార్తికుడు ఒక వెలుగు చూపించెను. దానివలన నడిపించబడి ఆ గుమ్మం యొద్దకు వెళ్ళవలెను. ఆ గుమ్మము రక్షకుడైన యేసుక్రీస్తు. ఆయనను మనకు తెలియజేయున్నది దేవుని వాక్యము. దానివల్ల పరిశుద్ధాత్మ సహాయం వలన పాపి క్రీస్తు యొద్దకు వచ్చి ఆయన ద్వారా రక్షణ పొందవలెను. అప్పుడు ఆయన, ప్రకాశమానమైన ఆ వెలుగు నీకు కనబడుచుండెనా అనినప్పుడు అతడు, అది నాకు కనబడుచున్నట్టు ఉన్నదనెను. అప్పుడు సువార్తికుడు, ఆ వెలుగున నీ దృష్టి కేంద్రీకరించి దానివైపు తిన్నగా వెళ్ళుము. ఆ గుమ్మం నీకు కనబడును. దాని నీవు తట్టినంతలో నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను. అప్పుడు నా స్వప్నమందు ఆ మనుష్యుడు పరిగెత్తనారంభించుట చూచితిని. అయితే అతడు తన గడప నుండి దూరముగా పరిగెత్తక ముందే అతని భార్య పిల్లలు అతని చూచి వెనుతిరిగి రమ్మని కేకలు వేయచ్చు అతని పిలుచుచుండిరి. అయినను ఆ మనుష్యుడు తన చెవులలో వేళ్లు పెట్టుకొని జీవము జీవము నిత్య జీవమని కేకలు వేయచ్చు పరిగెత్తుకొని పోయెను. మరియు అతడు వెనుక తట్టు తిరిగి చూడక ఆ విశాలమైన మైదానం మధ్య నుండి పారిపోచుండగా అతని పొరుగువారు అతడు పరిగెత్తుటను చూచుటకు తమ ఇండ్ల నుండి బయటకు వచ్చిరి. అతడు పరిగెత్తుచుండగా కొందరు అపహాస్యం చేసిరి, మరికొందరు బెదిరించిరి, మరికొందరు వెనుతిరిగి రమ్మని అతని వెనుక కేకలు వేసిరి. అలాగూ చేసిన వారిలో 2 బలవంతముగానైనను
అతని వెనక్కి తిప్పి తెచ్చుటకు నిశ్చయించుకొనిరి. వారిలో ఒకని పేరు మొండి, రెండో వాని పేరు మెత్తన. అప్పటికే ఆ మనుష్యుడు వారి యొద్ద నుండి దూరముగా వెళ్ళిపోయెను. రక్షణ పొందుటకు ఏమి చేయవలనని పాపి అడిగిన ఎడల ప్రభువైన యేసునందు నమ్మిక ఉంచమని జవాబు చెప్పవలెను. ఎంత విద్య కలిగినప్పటికీ పాపి యేసు వైపుకి తిరిగితేనే గాని జీవము పొందలేడు. మెత్తనివాడు, ఇట్టివారు అనేకులు కలరు. తమ సుఖమందే కాని మరి దేని అందునూ ఆసక్తి కలిగి ఉండరు. వీరికి పాపజ్ఞప్తి లేదు, నీతి కావాలనని కోరరు. దేని వలన మేలు దొరుకునో దాన్ని వారికి చూపితే దాని ఆశ వలన వారిని ఇలాగైనను అలాగైనను లాక్కొనవచ్చును. రక్షణ భాగ్యమును గూర్చి వారితో మాట్లాడిన ఎడ్ల కొంతకాలం క్రీస్తు మందు ఉండ సమ్మతించుదురు. మరి ఒకప్పుడు ఈ లోకంలో ఉన్న భాగ్యమునైనను సుఖమునైనను కీర్తినైనను కోరి శీఘ్రంగా క్రీస్తును విడిచి వేరొక మతము అవలంబించుదురు. వారికి స్థిరబుద్ధి లేదు గనుక వారి రక్షణ అసాధ్యము. వారు కొంతకాలం పాటు సంతోషించిన తర్వాత తప్పిపోదురు. నుండి దూరముగా వెళ్ళిపోయెను. అయినప్పటికీ వారు అతని తరుమవలెనని వెళ్ళిరి. వారు అలాగూ చేసి కొంతసేపటికి అతని కలుసుకొనిరి. అప్పుడు ఆ మనుష్యుడు, స్నేహితులారా, మీరెందుకు వచ్చితిరని అడిగెను. అందుకు వారు, మాతో తిరిగి రావాలనని నీకు బోధించుటికే అని పలికిరి. కానీ అతడు అది అసాధ్యమని వారితో చెప్పి, మీరు నివసించు పట్టణంలో నేనును పుట్టి తిని, అయితేనేమి అది నాశనమయ్యే పట్టణము, అది నాశనమగునని నాకు తేటగా కనబడుచున్నది. అక్కడ మీ జీవిత కాలము గడిపితే మీరును చనిపోయి సమాధి కంటే దిగువగా అగ్ని గంధకములతో మండు స్థలంలో పడుదురు. కాబట్టి నా మంచి స్నేహితులారా, మీరును నాకు సహకరించి నాతో కూడా రండని వారితో చెప్పెను. అందుకు మొండి, ఏమిటి, ఇచ్చటి మా స్నేహితులను మా సుఖములను విడిచి రమ్మనదివా అని పలికెను. క్రైస్తవుడు అనబడిన ఆ మనుష్యుడు, అవును, ఎందుకనగా మన పట్టణములలోనివి యావత్తును నేను అనుభవించకోరు వాటితో పోల్చిన ఎడల కొంచెముతోనైనను సరితూగవు. మీరు నాతో వచ్చి దాని చేసిన ఎడల నావలే మీకును దాని అనుభవము కలుగును. నేను వెళ్ళుచున్న స్థలమునందు అందరికీ కావలసిన దానికంటే మిక్కిలి సమృద్ధి కలుగును. మీరు వచ్చి నా మాటలు శోధించుడని వారితో చెప్పెను. అందుకు మొండి, నీవు వెతుకున్నవి ఏవి? వాటిని పొందుటకు ఇహలోకమంతయు విడిచున్నావు గదా, ఆ పదార్థం ఏమిటో? క్రైస్తవుడు, చెడనిది, నిర్మలమైనది, వాడబారినదియునైన స్వాస్యమును వెతుకుచున్నాను. అది ఆకాశమందు ఉంచబడి అక్కడ భద్రం చేయబడి ఉన్నది. దాని జాగ్రత్తగా వెతుకువానికి నిర్ణయకాలమందది ఇయ్యబడును. మీకిష్టమైతే నా పుస్తకం చదివి అది వాస్తవమని తెలుసుకొనవచ్చు. మొండి, చీచి, నీ పుస్తకం మాకెందుకు? మాతో నీవు తిరిగి వచ్చేదవా లేదా అని పలికెను. క్రైస్తవుడు, నేనా, రాను, నేను నాగలి చేత పట్టుకొని ఉన్నానని క్రైస్తవుడు పలికెను. మొండి, అలాగైతే నా పొరుగువాడువైన మెత్తనయ్యా, ఇతని విడిచి తిరిగి ఇంటికి వెళదాము రమ్ము. పిచ్చివారిది ఒక చట్టము, వీరికి ఏదైనానో ఒక ఎర్రియోచన కలిగిన తర్వాత కారణం చెప్పగల 7 కంటే తమ దృష్టికి తామే బుద్ధిగలవారమని అందురు. మెత్తన, తిట్టకు, ఈ మంచి క్రైస్తవుడు చెప్పిన మాట నిజమైతే ఇతడు వెతికేవి మనకున్న వాటికంటే మిక్కిలి మంచివి. ఈ పొరుగువానితో వెళ్ళుటకు నాకు మనసు వచ్చుచున్నది. నీవు వచ్చేదవా లేదా? మొండి గుణం గలవారు అనేకులు ఉన్నారు. ఎంత మంచి సంగతులు వారితో చెప్పినప్పటికీ, చెప్పువారు ఎంత మంచివారైనప్పటికీ, ఆ సంగతులు వారి లోకాపేక్షలకు వ్యతిరేకముగా ఉంటే అవి సత్యమైనవో అసత్యమైనవో ఏమాత్రం విచారించక చిచ్చి మాకు అక్కరలేదని దూషించెదరు. వారు నాస్తికులై బ్రతుకుచుందురు. మొండి, ఏమి, ఇంకొక వెర్రివాడు కలడా? నా మాట విని తిరుగుము. ఇట్టి తలతిక్కవాడు నిన్నెక్కడికి తీసుకొని పోవునో ఎవరు చెప్పగలరు? బుద్ధిగలవాడవై తిరిగి రమ్మనెను. క్రైస్తవుడు, నా పొరుగింటి మెత్తనివాడా,
నాతో కూడా రమ్ము. నేను ఇప్పటి వరకు చెప్పిన భాగ్యములు మాత్రమే కాకుండా ఇంకా విస్తారమైన పదార్థములున్నవి. నీవు నా మాట నమ్మకుంటే ఇదిగో ఈ పుస్తకం చదవచ్చును. దీనిలో వ్రాయబడినది సత్యమైనదనుటకు ఇదిగో దాన్ని రచించిన వాని రక్తము దృష్టాంతము. మెత్తన, మంచిది, మొండి, నా మనస్సు కుదిరినట్టున్నది. నేను ఈ మంచివానితో కూడా వెళ్ళి అతనితో పాలు పొందవలనని ఉన్నాను. నా మంచి స్నేహితుడా, కోరతగిన ఆ మంచి చోటికి వెళ్ళు త్రోవ నీకు తెలుసునా అని మెత్తన అడిగాను. క్రైస్తవుడు: మన ముందర ఉన్న చిన్న ద్వారం నొద్దకు త్వరగా వెళ్ళవలననియు అక్కడ మార్గమును గూర్చి వృత్తాంతం మనకు తెలుపబడననియు సువార్తికుడనొకడు నాకు బోధించెను. మెత్తన: అలాగైతే స్నేహితుడా, కలిసి వెళ్ళదము రమ్మనెను. కాబట్టి వారిద్దరూ కలిసి వెళ్ళిరి. అప్పుడు మొండి: మీరు పొండి, నేను నా చోటికి తిరిగి వెళ్ళెదను. పిచ్చివారితో సహవాసం నాకు అక్కరలేదనెను. ఒకడు సాక్ష్యమిచ్చి ప్రాణం దృష్టాంతముగా అప్పగించితే అతని మాట నిర్లక్ష్యం చేయుట అవివేకమునకు దృష్టాంతము. పాపరహితుడైన యేసు మరణము దేవుని ప్రేమకును మనుష్యుని పాపం యొక్క చెడుతనమునకును తన వల్లనైన రక్షణకును దృష్టాంతము. ఆయన యందు మితిలేని ప్రేమయు పరిశుద్ధతయు ఏకీభవించి పాపమునకు విరోధంగా కలహించును. అప్పుడు నా స్వప్నమందు మొండి తిరిగి వెళ్ళిన తర్వాత క్రైస్తవుడు మెత్తనివాడు మైదానం మీద నడుచుచు సంభాషణ చేయుచుండుట చూచితి. వారు సంభాషణ మొదలుపెట్టినది ఎలాగనగా, క్రైస్తవుడు: రమ్ము నా స్నేహితుడువైన మెత్తన, నీవు ఎట్లుంటివి? నీవు నాతో వచ్చుటకు సమ్మతించినందున నాకు బహు సంతోషం కలిగెను. ఇంకా నాకు కనబడిన పరలోక సంబంధమైన బలమును భయమును నేను అనుభవించినట్లుగా మొండి అనుభవించిన పక్షమందు అతడు ఇంత సులభంగా మనలను విడిచి తిరిగి వెళ్ళేవాడు కాడు. మెత్తన: రమ్ము నా స్నేహితుడువైన క్రైస్తవుడా, మనమిద్దరము గాక మరి ఎవరునూ లేరు గదా. మనం వెళ్ళుచున్న స్థలంలో ఏమేమి ఉన్నవో వాటిని మనము ఏ విధంగా అనుభవించవలనో ఆ వృత్తాంతం అంతటినీ మరింత స్పష్టంగా నాకు తెలియచేయము. క్రైస్తవుడు: ఆ పరమార్థములను నా నాలుకతో నేను చెప్పుట కంటే నా హృదయంలో తలంచుకొనుట సులభము. అయినను నీవు తెలుసుకొనగోరుచున్నావు గనుక నా పుస్తకం నుండి వాటిని చదివేదను. మెత్తన: మంచిది, అయితే నీ పుస్తకంలో వ్రాయబడిన మాటలు నిస్సందేహంగా నిజమైనవని నీవు తలంచుచుంటివా? క్రైస్తవుడు: దానికి సందేహం లేదు. ఎందుకనగా ఆ గ్రంథకర్త అబద్ధం ఆడనేరుడు. మెత్తన: మంచి మాట చెప్పితివి. మరి ఆ సంగతులు ఏమిటి? క్రైస్తవుడు: మనము నివసించుటకు అక్కడ అంతములేని శాశ్వత రాజ్యమున్నది. మనము ఆ రాజ్యమందు ఎప్పటికీ నివసించుటకు నిత్యజీవం మనకి ఇయ్యబడినను. అందుకు మెత్తన: ఓహో, ఇది ఎంత గొప్ప భాగ్యము! మరి ఇంకా ఏమి ఉన్నవి? క్రైస్తవుడు: అక్కడ మహిమ కిరీటములను, ఆకాశ విశాల మండలంలోని సూర్యుని వలె మనలను ప్రకాశింపచేయ వస్త్రములను మనకియ్యబడుటకు సిద్ధముగానున్నవి. మెత్తన: అది మిక్కిలి సౌఖ్యమైనది. మరింకేమున్నది? క్రైస్తవుడు: అక్కడ ఏడ్పు కానీ దుఃఖములు కానీ ఉండవు. ఆ స్థలము ఎవరిదో ఆయన తానే మన కన్నీరంతయు తుడిచివేయును. మెత్తన: అక్కడ మనకు ఎవరెవరితో సహవాసం కలుగును? క్రైస్తవుడు: అక్కడ నీ కన్నులకు మిరుమిట్లు కలుగుచేయి దగదగలాడు జీవులైన శరాపులతోనూ కెరూబులతోనూ మనము సహవాసం చేయుదుము. మనకంటే ముందుగా ఆ లోకమునకు వెళ్ళిన వేల కొలది జనమును మనము కలుసుకొందుము. వారిలో ఎవరునూ హాని చేయువారు కారు. వారందరూ ప్రేమగల పరిశుద్ధులు. ప్రతివాడును దేవుని దృష్టికి అనుకూలుడునై సంచరించుచు ఆయన సన్నిధిలో అన్నిటన్నిటికీ మెచ్చబడి నిలువుదురు. తుదకు అక్కడ మనము సువర్ణ కిరీటములు ధరించిన పెద్దలను చూచెదము. అక్కడ సువర్ణ వీణలు పట్టుకొని ఉన్న పరిశుద్ధులైన అవివాహితులను చూచెదము. మరియు దేవుని మీద ఉంచిన భక్తి ప్రేమల నిమిత్తము లోకుల చేత ముక్కలుగా కోయబడిన వారు, మంటలలో కాల్చబడిన వారు, మృగముల చేత తినబడిన వారు, సముద్రంలో ముంచబడి
చచ్చిన వారును క్షేమంగా నుండి వస్త్రం వలె అమరత్వమును ధరించి ఉండుట చూచెదమని పలికినప్పుడు మెత్తన దీని వినుటకు మిక్కిలి మనోహరముగా నున్నది. అయితే మనకు వాటి అనుభవం కలుగునా? మనము వాటిలో ఎలాగునా పాలు పొందగలము? క్రైస్తవుడు ఆ దేశం నేలు ప్రభువు ఆ సంగతిని ఈ గ్రంథమందు రచించెను. దాని సారాంశం ఏమనగా, మనము మనస్ఫూర్తిగా దానిని పొందగోరిన ఎడల ఆయన ఉచితంగా దాన్ని దయచేయును. మెత్తన మంచిది చెలికాడా, ఈ సంగతులను వినుట వలన నాకు బహు సంతోషం కలుగుచున్నది. త్వరగా పోదుము రమ్ము. క్రైస్తవుడు నా వీపు మీదనున్న ఈ భారము వలన కోరినంత త్వరగా నేను నడవలేను. ఆ సంభాషణ ముగిసిన తర్వాత నా కలలో నేను చూచినదేమనగా, వారు ఆ మైదానం మధ్య గల మిక్కిలి జిగిటగల బురదగుంట యొద్దకు చేరిరి. అజాగ్రత్తగా నుండుట వలన వారిద్దరూ ఆ బురదగుంటలో అకస్మాత్తుగా పడిరి. ఆ బురదగుంట పేరు కుందు. అందులో వారు కొంతసేపు త్రొక్కిసలాడి దాని బురద వలన మిక్కిలి మలినపడిరి. అంతేకాదు, క్రైస్తవుడు తన వీపు మీదనున్న భారం వలన ఊబిలో దిగుబడిపోవనారంభించెను. అప్పుడు మెత్తన, ఏమి క్రైస్తవుడా, ఇప్పుడు ఎక్కడనున్నావు అనెను. కుందు అనగా కుందుట. రక్షణ మార్గం వెతుకువారు జాగ్రత్తగా నడుచుచు దేవుని వాక్యమును నమ్మి అనుసరించకపోతే వారి మనస్సులలో పాపజ్ఞప్తి వలన సందేహములు, శరీరేచ్ఛల వలన చెడ్డ తలంపులు, మనోవేదన కలుగుచేయు భయములు పుట్టును. అప్పుడు సుఖమే కోరు మెత్తని వారు అసహ్యపడి ఆ మార్గమును తమ చేతనైనంత శీఘ్రంగా విడిచిపెట్టుదురు. పాపము తెలిసి పశ్చాత్తాపడి పాప విమోచన, దేవుని సహవాసము కావాలనని స్వస్థ బుద్ధితో కోరువారు దేవుని సహాయం వలన ఆ భయములను అణచివేసి దేవుని సన్నిధిని ప్రవేశించు వరకు ప్రయాణం చేయుదురు. క్రైస్తవుడు నిజముగా నాకును అదే తెలియదని క్రైస్తవుడు ఉత్తరమిచ్చెను. కాబట్టి మెత్తనివాడు కోపం తెచ్చుకొని తన చెలికానితో చిరాకుగా పలికినది ఏమనగా, మెత్తన, నీవు ఇప్పటి వరకు నాతో చెప్పిన సౌఖ్యం ఇదేనా? ప్రయాణారంభం ముందే ఇంత దుర్గతి మనకు సంభవించిన ఎడల మన ప్రయాణం కొనసాగు పర్యంతము మనకు ఏ ఏ కీడులు కలుగునో నేను ప్రాణంతో తప్పించుకుంటే చాలును. నీవే ఆ దివ్య దేశంను స్వాధీనపరుచుకొనుము. అది నాకు అక్కరలేదని పలికి 2-3 సార్లు తనకు తానే గట్టిగా తనను లాగుకొని తన ఇంటి వైపునున్న ఒడ్డుకు ఊబిలో నుండి తప్పించుకొని పోయి తన త్రోవను వెళ్ళెను. గనుక క్రైస్తవుడు ఆ మీదట అతన్ని చూడలేదు. కాగా క్రైస్తవుడు ఆ బురద గుంటలో ఒంటరిగా తొక్కిసలాడుకొనుటకు విడువబడెను. అయినను అతడు తన ఇంటికి అవతల వైపున గల అనగా దిడ్డి గుమ్మము తట్టునున్న గట్టునే చేరుటకు కష్టపడి ప్రయత్నం చేసెను. గాని తన వీపునున్న భారం వలన బహు ప్రయాసంగా ఉన్నందున అతడు ఒడ్డుకెక్కి తప్పించుకొనలేకపోయెను. అలాగుండగా నా కలలో సహాయకుడని పేరు గల ఒక మనుష్యుడు అతని యొద్దకు వచ్చుట చూచితిని. ఆయన, నీవు ఇక్కడ ఏమి చేయుచున్నావని అతన్ని అడిగినందుకు క్రైస్తవుడు, అయ్యా, రాబోచున్న ఉగ్రతను తప్పించుకొనుటకు సువార్తికుడను ఒక మనుష్యుడు ఈ మార్గమున వెళ్ళవలనని నాకు బోధించి, అదిగో ఆ గుమ్మం నద్దకు వెళ్ళమని చెప్పెను. నేను అక్కడికి వెళ్ళుచుండగా ఇదిగో దీనిలో పడ్డానెను. మెత్తనివాడు మెత్తని మనస్సు కలవాడై క్రైస్తవునితో కూడా యాత్ర వెళ్ళుటకు సమ్మతించెను. అయితే మెత్తనితనము చాలదు, ధైర్యము, స్వస్థబుద్ధి, స్థిర విశ్వాసము కావలెను. లేకుంటే అట్టి చంచల బుద్ధి కలవాడు ఏదో ఒక బాధ రాగానే ధైర్యము, విశ్వాసము, సంతోషము అణిగిపోయి నాశన స్థితిలో పడిపోవును.